మల్టీగ్రెయిన్ దాల్ దోశ చేసుకుందాం మనము. పెసరపప్పు, మినప్పప్పు తీసుకుందాము. ఇంకా దాని తర్వాత శనగపప్పు అనమాట, రెడ్ దాల్ అనమాట, ఇంకా పెరుగు అనమాట, 1 కప్పు పెరుగు, పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, మెంతులు, 1 నిమ్మకాయ అనమాట, కొద్దిగా వంట సోడా, కొద్దిగా కొత్తిమీర. ఇవన్నీ వచ్చేసి 5 రకాల మనము నానబెట్టుకోవాలన్నమాట. 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. మీరు నైట్ మొత్తం అయినా నానబెట్టుకోవచ్చు. ఇంకా నానబెట్టుకున్న తర్వాత మనమైతే మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ 5 రకాలు. మీకు ఏ పప్పు కావాలన్నా పొట్టుతో సహా తీసుకుంటే మనకి మంచిగా ప్రోటీన్ అనేది ఉంటుంది అనమాట. పప్పులు అయితే చాలా ఇది ఉంటాయి కదా, మనకి తెలిసిందే కదా. అందుకోసమని మీరు పప్పునైతే మంచిగా ఓవర్ నైట్ అయినా మీరు నానబెట్టుకోవచ్చు అనమాట, లేకుంటే 5 గంటలైనా నానబెట్టుకోవచ్చు. మనం ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకా తర్వాత 1 కప్పు పెరుగు వేసుకొని ఇంకా తర్వాత మిక్సీ పట్టుకోవడమే అనమాట. మనము మీకు కావాలంటే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ఒక బౌల్ అయితే తీసేసుకోవాలన్నమాట. మనకి దోశ పిండి ఎట్లా గ్రైండ్ చేసాం అలా కొద్దిగా వంట సోడా అనమాట, లైట్గా 1 నిమ్మరసం అనమాట, కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. ఇంకా మంచిగా స్పూన్తో అయితే మంచిగా కలిపేసేయండి. ఇప్పుడైతే స్టవ్ మీద పెనం పెట్టుకుందాం మనము. ఇంకా దాని తర్వాత నెయ్యి అయినా సరే, బటర్ అయినా సరే, లేకుంటే వెన్న అయినా రాసుకోవచ్చు మీరు పెనం మీద. ఇంకా రాసేసుకొని మనమైతే గరిటె తీసుకొని కొద్దిగా దోశలాగా మనం వేసుకోవచ్చు అనమాట. మనం పెసరెట్ వేసుకుంటాం కదా, అలా సన్నగా వేసుకోండి. మంచిగా క్రిస్పీగా ఉంటాయి. కొద్దిగా సన్న సన్న ముక్కలు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి మీరు. ఇంకా తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, ఇంకా దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర అనమాట వేసుకొని మంచిగా మూత పెట్టేసి మంచిగా క్రిస్పీగా మీకు ఎలా కావాలంటే అలా రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసుకున్న తర్వాత మంచిగా ఇలా తిప్పేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడం అనమాట. మనము ఇప్పుడు చట్నీ కూడా రెడీ చేసుకుందాము. ఇక్కడైతే నేను మంచిగా ఇలా ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత పచ్చి కొబ్బరి అనమాట, లేతగా అవి తీసుకోండి. ఇంకా తర్వాత పుట్నాలు కొద్దిగా వేయించుకున్నాను. పుట్నాలు వచ్చేసి ఇంకా పచ్చి కొబ్బరి, ఇంకా తర్వాత పచ్చిమిర్చి 2 వేసేసుకొని కొద్దిగా జీరా అనమాట, జీలకర్ర, కొద్ది కరివేపాకు యాడ్ చేసుకొని పెరుగు కూడా యాడ్ చేసుకొని చట్నీ అయితే మంచిగా మనము మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ఇలా గ్రైండ్ చేసుకొని తర్వాత పెరుగు యాడ్ చేసుకోండి. మీరైతే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎలా నచ్చింది మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ట్రై చేయండి మీరైతే ఈ దోశని.